ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. డైవర్టికులైటిస్, పెద్దపేగు గోడల్లో సంచుల్లాంటివి తయారవటం. పెద్దపేగు గోడల్లో సంచుల్లాంటి నిర్మాణాలు తయారవటాన్ని వైద్య పరిభాషలో డైవర్టికులోసిస్ అంటారు. ఒకవేళ ఈ సంచులు వ్యాధిగ్రస్తమైన, ఈ సంచుల్లో వాపు లాంటిది చోటు చేసుకున్నా అప్పుడు డైవర్టికులైటిస్ అంటారు. డైవర్టికులోసిస్ ఉండేటటువంటి వాళ్ళల్లో 20% మందికి ఈ డైవర్టికులైటిస్ అనేది వస్తుంది. ఇది పరిశీలనలో తేలింది. వ్యాధి వ్యక్తీకరణలో తారతమ్యాలు కనిపించడం వెనక కారణాలు ఏమిటి అనేది ఈ వైద్య శాస్త్రవేత్తలకి ఇంకా ఎంతవరకు స్పష్టంగా తెలియదు. ఇది తెలిసిందనుకోండి, వ్యాధి ఆసుపాసులు పూర్తిగా మనకు తెలిసిపోతాయి. ఇంతకు ముందు కాలంలో భారతీయులలో ఈ డైవర్టికులైటిస్ అనే వ్యాధి ఎక్కువగా కనిపించేది కాదు. అయితే ఈ పాశ్చాత్య ఆహారపు అలవాట్ల వల్ల కానీ, పీచు పదార్థాలను తక్కువగా తీసుకోవటం వల్ల కానీ ఈ వ్యాధి ఉనికి మన భారతీయుల్లో కూడా క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 40 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో కనీసం ఒక 5 నుంచి 10% మందికి ఈ వ్యాధి ఉంది. అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ వ్యాధితోటి 5 నుంచి 10 మంది బాధపడుతూ ఉన్నారు 100కి. ఆయుర్వేదం డైవర్టికులైటిస్ని పోలినటువంటి వ్యాధి లక్షణాలని బద్ధగుదోదరం, ఛిద్రోదరం ఇలాంటి వ్యాధులను గురించి వివరించే సందర్భంలో వర్ణించింది. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో ఆహార, వ్యవహార అలాగే ఔషధ రూపంలో చేసేటువంటి చికిత్సలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ వివరాలు తెలుసుకోబోయే ముందు అసలు ఈ డైవర్టికులైటిస్ అనే వ్యాధి ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటి తెలుసుకుందాం. ముందు రకరకాల కారణాలతో బ్యాక్టీరియా పెద్దపేగు లోపల గోడల మీద చేరుతుంది. అక్కడ వృద్ధి పొందటం మొదలెడుతుంది. వీటి ప్రభావంతో స్థానికంగా కణజాలం రేగుతుంది. ఇన్ఫ్లమేషన్లు, ఒత్తిడి ఇలాంటి వాటి కారణంగా పగుళ్ళు ఏర్పడతాయి. ఇవి చిన్న చిన్న సంచుల మాదిరిగా రూపాంతరం చెందుతాయి. వీటి నుంచి ఒకవేళ ఇన్ఫెక్షన్ బయటికి ప్రసరించిందనుకోండి, అప్పుడు వృధా ప్రదేశం లోపల ఉండేటువంటి ఇతర అవయవాలు సైతం వ్యాధిగ్రస్తం అవుతాయి. పెరిటోనైటిస్ అనే స్థితి వచ్చేస్తుంది. పెద్దపేగుల గోడల్లో డైవర్టికులా అంటే ఈ సంచులు ఏర్పడటానికి నిజానికి ఎగ్జాక్ట్గా ఇదమిద్దమైన కారణం అంటూ తెలియవు. అయితే పరిశీలకులు కొన్ని ప్రక్రియల్ని కారణాల కింద ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకి బ్యాక్టీరియా దాడి చేయటంతో పెద్దపేగు గోడల్లో మచ్చల మాదిరిగా పొడలు తయారవుతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఇవి క్రమంగా బలహీనపడతాయి, లోపలికి కుంగిపోతాయి. దీంతోపాటు పేగుల కదలికలు అపసవ్యంగా మారతాయి. ఈ ప్రక్రియలతో ఏం జరుగుతుంది, పెద్ద పేగు గోడల లోపల సంచుల మాదిరిగా ఈ డైవర్టికులా అనే తయారవుతాయి. మామూలు సందర్భాల్లో ఆహారంతో పాటు తీసుకునే పీచు పదార్థంతో మనం ఎక్కువగా తయారవటమే కాకుండా ఈ పెద్ద పేగులో తేలిగ్గా కదులుతూ బహిర్గతం అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆహారంలో పీచు పదార్థం తక్కువ మొత్తాల్లో ఉందనుకోండి, అప్పుడు జిడ్డుగా గట్టిగా తయారైనటువంటి ఈ మలాన్ని బహిర్గతపరచడానికి పెద్దపేగు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. పైగా అపక్వాహారం పెద్దపేగులో ఎక్కువ సమయం పాటు నిలవండిపోయి ఒత్తిడిని పెంచుతుంది. ఇది పేగు కండాలకు వెళ్ళేటటువంటి రక్తనాళాల లోపల ఒత్తిడిగా ప్రతిఫలిస్తుంది. దీంతో పేగు గోడ లోపల కుంగుతుంది. ఈ విధంగా పెద్దపేగులో సంచులు తయారవుతాయి. అయితే ఈ డైవర్టికులైటిస్ అంటున్నాం కదా, మరి ఎలా తెలుస్తుంది ఇది ఉన్నట్లు అంటే కొన్ని లక్షణాల ద్వారా ఈ వ్యాధిని మీరు గుర్తుపట్టవచ్చు. వీటిని తెలుసుకుందాం.
డైవర్టికులైటిస్ లక్షణాలు మొదలైన తర్వాత కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఇవి కొనసాగుతాయి. ఈ లక్షణాలు సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. పొట్టలో నొప్పిగా అనిపిస్తుంది. ఒత్తిడిని ప్రయోగించారనుకోండి, నొప్పి పెరుగుతుంది. వైద్య పరిభాషలో దీన్ని టెండర్నెస్ అంటారు. నొప్పి తెరలు తెరలుగా మెరిపెడుతున్నట్టుగా వస్తుంది. ఇలాంటి ఈ నొప్పిని క్రాంప్స్ అంటారు. సాధారణంగా నొప్పి ఎడం పక్కన ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఇక్కడ, అయితే రెండు పక్కల రావచ్చు. కదలికతో నొప్పి ఎక్కువ అవుతుంది. జ్వరం కానీ వణుకు కానీ ఇలాంటివి ఉండొచ్చు. ఉంటే ఇవి ఇన్ఫెక్షన్కి సూచనలు. పొట్ట నిండినట్లుగా బిగువుగా అనిపిస్తుంది. ఉదర భాగం ఉబ్బిపోయి కనిపిస్తుంది. లోపల వాయువు చేరుతుంది కాబట్టి చేరటం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. విరేచనాలు అవుతూ ఉంటాయి. అలాగే మలబద్ధకం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తెములుతున్నట్లుగా, పొట్టలో దేవుతున్నట్లుగా వికారంగా అనిపిస్తుంది. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. ఆకలి బాగా తగ్గిపోతుంది. తినాలి అని అనిపించదు. ఈ వ్యాధి ఆధారిత ఇక్కట్లతో మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కూడా తెలుసుకోవాలి. ఒత్తిడి కారణంగా పెద్ద పేగు నుంచి నాడీ వ్రణాలు అంటే ఈ ఫిస్ట్లా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద పేగుకి యోని మార్గానికి కానీ లేదా పెద్ద పేగుకి మూత్రాశయానికి మధ్య కానీ ఈ ఫిస్ట్లా తయారైందనుకోండి, అప్పుడు యోని మార్గం నుంచి మూత్రాశయం నుంచి మలము అలాగే గ్యాసు ఇలాంటి బహిర్గతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మలాశయంలో చీముగడ్డలు తయారవుతాయి అంటే యాప్సిస్లు. ఇవి తయారవటం వల్ల మలంతో పాటు చీము కూడా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ డైవర్టికులైటిస్ లక్షణాలు పునరావృతం అవుతూ ఉంటాయి. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరగబెడుతూ ఈ బాధితుల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ డైవర్టికులైటిస్ను పోలిన వేరే వ్యాధులు ఉంటాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మూత్ర మార్గానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు ఇలాంటివి కూడా ఈ డైవర్టికులైటిస్ను పోలినటువంటి లక్షణాలు కలిగించే అవకాశం ఉంటుంది. మలద్వారం నుంచి రక్తస్రావం జరుగుతూ ఉండటం, మల విసర్జన క్రమంలో మార్పులు చోటు చేసుకోవటం, సరైనటువంటి కారణం లేకుండా బరువు తగ్గిపోవటం ఇలాంటివి పెద్ద పేగుకి సంబంధించినటువంటి క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మీరు వ్యాధి నిర్ధారణ అలాగే చికిత్సల కోసం అశ్రద్ధ చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. ఇక ఈ డైవర్టికులైటిస్ వ్యాధికి పురిగొల్పేటటువంటి అహితకర అంశాలు ఉంటాయి, రిస్కులు. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఈ డైవర్టికులైటిస్ వ్యాధి రిస్క్ పెరుగుతుంది. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోలేదనుకోండి, అప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ అవుతుంది. వంశపారపర్యత కీలక పాత్ర పోషిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా డైవర్టికులైటిస్ ఉంటే ఆ వ్యాధి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రిస్క్ పెరుగుతుంది ఫెమిలియల్గా. స్మోకింగ్ అనేది ఈ డైవర్టికులైటిస్ వ్యాధిని కలిగించే కీలక అంశాల్లో ముఖ్యమైనది. సిగరెట్లు తాగిన వాళ్ళతో పోలిస్తే తాగే వాళ్ళలో ఈ డైవర్టికులైటిస్ రిస్క్ బాగా ఎక్కువ. ఇది అధ్యయనాలలో తేలింది. అయితే ఈ సందర్భంగా అశ్రద్ధ చేయకూడని సందర్భాలను మీరు తెలుసుకోవాలి. వైద్య సలహా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల మీద మీకు అవగాహన ఉండాలి. వీటిని తెలుసుకుందాం. సాధారణంగా డైవర్టికులైటిస్ వల్ల ప్రాణహాని జరగదు. విపత్కరమైన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావు. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మాత్రం మీరు పరిస్థితి తీవ్రతరంగా మారిందని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ లక్షణాలు తెలుసుకుందాం. జ్వరం ఉన్నా, వణుకున్నా మీరు అప్రమత్తం అవ్వాలి. వాంతులున్నా, వికారం ఉన్నా, ఇవి విడవకుండా బాధిస్తూ ఉన్నా అశ్రద్ధ చేయకూడదు. మల విసర్జన క్రమంలో అసాధారణత ఏమన్నా చోటు చేసుకుందనుకోండి, లేదా ఉదరంలో వాపు కనిపించింది అనుకోండి, అప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మలంతో పాటు రక్తం కూడా కనిపిస్తుందనుకోండి, అప్పుడు కూడా అది ప్రమాదకరమైన సూచన. ఇక కదలికలతో నొప్పి ఎక్కువ అవుతుందనుకోండి, అప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మంటగా నొప్పిగా ఉందనుకోండి, అప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ మహిళలు అయితే యోని నుంచి అసహజమైన స్రావాలు విడుదలవుతున్నప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇక ఒకవేళ ఈ డైవర్టికులైటిస్ ఉందనుకోండి, ఈ వ్యాధి నిర్ధారణకి ఉపయోగపడే పరీక్షలు ఉంటాయి. వీటిని కూడా తెలుసుకోవాలి.
శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష అనేది తోడ్పడుతుంది. పెద్ద పేగులో రక్తస్రావం జరుగుతుందేమో తెలుసుకోవటానికి ఎర్ర రక్త కణాల లెక్కింపు అనేది తోడ్పడుతుంది. ఇక మూత్ర పరీక్ష అనేది ముఖ్యం. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. పొత్తి కడుపు నొప్పికి కారణం అనేది ఈ మూత్ర పరీక్షతో బోధపడుతుంది. ఇక ఉదరాన్ని ఎక్స్రే తీస్తే కడుపు నొప్పికి దారితీసే వేరే కారణాల గురించి తెలుస్తుంది. ఇక గ్లవ్ తొడుక్కున్నటువంటి వేళతో మలద్వారాన్ని పరీక్షించాలి. ఇలా పరీక్షించడం ద్వారా లోపల కేంద్రీకృతమైన నొప్పిని గుర్తించవచ్చు. ఇక మలం ఉంటుంది కదా, దీన్ని సూక్ష్మదర్శినితో పరీక్షిస్తే ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ అంటారు. అప్పుడు కంటికి కనిపించని రక్త కణాలు మలం ద్వారా వెళ్తున్నాయేమో అనేది తెలుస్తుంది. డయాబెటిక్లా దెబ్బతిని విచ్ఛిన్నమైతే సిటీ స్కాన్ పరీక్షతో తెలుసుకోవచ్చు. క్యాన్సర్, అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి పెద్ద పేగు లోపలికి చొప్పించి చూసేటటువంటి సిగ్మాయిడోస్కోపీ అనే సహాయపడుతుంది. లక్షణాలు చిన్న పేగు, ఆమాశయం ఇలాంటి వాటి కారణంగా వస్తున్నాయి అన్న అనుమానం ఉందనుకోండి, అప్పుడు నోటి ద్వారా పైపును వేసి చూసేటటువంటి అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అనేది సహాయపడుతుంది. ఒకవేళ ఈ సమస్య మీకు ఉందనుకోండి, దీనికి చక్కని ఆయుర్వేద చికిత్స వ్యూహం ఉంది. దీన్ని తెలుసుకుందాం. పేగులకు విశ్రాంతినిస్తే ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుంది. కాబట్టి దీనికోసం లంఘన చికిత్సలు అనేవి చేస్తాం. ఇవి చాలా ఉపయోగపడతాయి. ప్రారంభంలో నొప్పిని తగ్గించడానికి మహాశంఖవటి ఇలాంటి మందులు అవసరం అవుతాయి. స్వర్ణపర్పటి, సంజీవిని వటి ఇలాంటివి పేగు లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ని అదుపులో పెడతాయి. ఇక ఆహారంలో మార్పుల్ని చేర్పుల్ని కూడా సూచిస్తాం. నొప్పి తగ్గే వరకు కూడా పూర్తిగా ద్రవాహారం తీసుకోవడం అనేది అవసరం. నొప్పి తగ్గిన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఆహారంలో పీచు పదార్థాలు చేర్చుకుంటూ వెళ్ళాలి. అసలు ఈ డైవర్టికులైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నివారణ పద్ధతులు ఏమిటి, వీటిని కూడా తెలుసుకుందాం. ఆహారంలో కొవ్వు పదార్థాలని తక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. బాగా నీళ్లు తాగాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ సమస్య ఉంటే తగ్గించేటటువంటి మంచి గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. ప్రథమ చికిత్సలుగా ఇవి పనిచేస్తాయి. వీటిని తెలుసుకుందాం. పొట్టనొప్పి ఉందనుకోండి, హీటింగ్ ప్యాడ్ కానీ లేకపోతే వేడి ఇసుక మూటను కానీ ఉదర ప్రదేశంలో ప్రయోగించి కాపడం పెట్టుకోవాలి. మనసుని, శరీరాన్ని సేదతీర్చి ప్రశాంతతని కల్పించే ప్రక్రియలని సాధన చేయాలి. ఒక గదిలో కూర్చొని నెమ్మదిగా గాలి పీల్చి వదలటం, ధ్యానం ఇలాంటి పద్ధతులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మల నిర్వహణ సజావుగా జరగాలి. దీనికోసం ధాన్యం ఉంటుంది కదా, దీన్ని జల్లించకుండా వాడుకోవాలి. తాజా ఆకుకూరలు, కాయగూరలు వీటికి పై తోలు ఉంటుందే, వీటిని తొలగించకుండా వీటితో సహా ఉడికించి తీసుకోవాలి. మల నిర్వహణ కోసం విరేచనకారుల మీద ఆధారపడకండి. ఇవి సమస్యను ఇంకా పెంచుతాయి. కాబట్టి ఇలాగ ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ డైవర్టికులైటిస్ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు, అదుపులో పెట్టుకోవచ్చు. దీనిపైన విజయం సాధించవచ్చు. ఇది డైవర్టికులైటిస్కి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.